ఇక్కడికి రాక ఒక 6 మంత్స్ అయితుంది. ఇప్పుడు వచ్చి చూస్తే మస్తు చేంజ్ అయితే అయిపోయింది ఇదంతా. మూల విరాట్ యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. చూసిల్లు కదా ఎంత విశాలంగా అయిపోయిందో. ఇక్కడ రాళ్ల వర్షం దాదాపు పడనే పడదు. ఈ గుండు అనే దానికి లోపట టెంపుల్లో స్వయంభుగా స్వామివారు పిలిచి ఉన్నారు. దీనికి తన సమయంలో తనే వస్తారు, తనే స్వామిని సేవించుకొని వెళ్ళిపోతారు. కూడా స్వయంభుగా వెలిసింది. 600 సంవత్సరాలు అవుతుంది దాదాపు. వెల్కమ్ బ్యాక్ టు MS Vlogs 27. సో ఓల్డ్ హిస్టారికల్ టెంపుల్స్ కూడా తీసుకొస్తా అని చెప్పిన కదా మీ ముంగటికి. సో ప్రజెంట్ మా విలేజ్లో ఉన్న 600 years ఓల్డ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినా నేను. ఈ స్వామివారి గురించి తెలుసుకుందాం. పూజారి గారు కూడా లోపల ఉన్నారు, లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మాకు ఈ టెంపుల్ అనేది చాలా విశాలంగా అయితే అయిపోయింది. లాస్ట్ ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ఇంత చిన్నగా ఉంటుండే, ఇప్పుడు చాలా పెద్ద అయితే వేసేసిళ్ళు. అట్లనే ఇక్కడ మంచిగా భక్తులు వచ్చిన వాళ్ళకి కూర్చోనికి మంచి సదుపాయం కూడా వేసిళ్ళు మంచిగా నీట్గా. ఇక్కడ మొత్తం వర్క్ అయితే జరుగుతుంది. చూసిళ్ళు కదా ఎంత విశాలంగా అయిపోయిందో. ప్రీవియస్గా వీడియో కూడా ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. అది ఎప్పుడు అంటే వైకుంఠ ఏకాదశి రోజు నాడు అప్లోడ్ చేసిన. అది లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడికి వెళ్ళి చూడండి. గుడికి అయితే వచ్చేసి గిరి ప్రదక్షిణ లెక్క మంచి వే అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. అట్లనే లోపలికి వెళ్ళి అయితే మొత్తం చూసేద్దాం. ఫస్ట్ ఈ స్టెప్స్ అనేది ఇంత ఈ మిడిల్లో ఎంత ఉండదో అంతే ఉండే, ఇప్పుడు మొత్తం మంచిగా ఎక్స్టెండ్ అయితే వేసేసిళ్ళు. ఇలా చూసిళ్ళు కదా జమ్మి చెట్టుకి మంచిగా సెక్యూరిటీగా అట్లా మొత్తం ఐరన్ రాడ్స్తోనైతే నీట్గా పెట్టేసిళ్ళు. చాలా విశాలంగా అయితే చేసేసిళ్ళు. చూసిళ్ళు కదా జై శ్రీమన్నారాయణ అని చెప్పేసి మంచిగా బండ పైన జై శ్రీమన్నారాయణ అని రాసేసిళ్ళు. అక్కడ చూడండి ఆ 3 నామాలు. చూడనీకి మన భక్తులకు ఎంట్రీలోనే చూడనీకి అద్భుతంగా అయితే ఇట్లా అట్రాక్టివ్గా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో. టెంపుల్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. అసలు నేను ఇక్కడికి రాక ఒక 6 మంత్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చి చూస్తే మస్తు చేంజ్ అయితే అయిపోయింది. ఇదంతా డిఫరెంట్. చూడండి మనకి మంచిగా ఈ పెద్ద బండి ఉంది చూసినారా, ఈ గుండు అంటారు దీన్ని. ఈ గుండు అనే దానికి లోపల టెంపుల్లో స్వయంభుగా స్వామివారు పిలిచి ఉన్నారు. దీనికి నేను లోపల మీకు టెంపుల్లో విజువల్స్ కూడా మొత్తం క్లియర్గా చూపెడతా, ఎక్కడైతే స్కిప్ చేయకూడదు. చూడండి మంచిగా వీడియోల్ని మనకి ఈ రాతి పైన కూడా ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఏ నమః అని చెప్పి రాశిలో. ఇది మన గిరి ప్రదక్షిణ. వచ్చిన భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మంచిగా నీట్గా అయితే చేసిళ్ళు. చూడండి ప్రతి ఒక్క రాతి పైన అయినా జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అని ఇట్లా రాసేసిళ్ళు. ఈ రాతికి చూసుకుంటే చూడండి మంచిగా 3 నామాలు, అట్లనే శంకు చక్రం ఆర్ట్ అయితే సూపర్గా వేసినారు. సో ఇంకా అట్లా చూడండి వే అయితే ఎంత నీట్గా వేసేసిలో. ఇటు సైడ్ కూడా మొత్తం ఇటు సైడ్ అన్ని రాళ్ళు ఉంటుండే, మొత్తం మంచి ఈ రెడ్ సాయిల్ అంతా నింపేసి మంచి నీట్గా చేసి ఇటు సైడ్ కూడా. సో చూసిల్లు కదా గుడి చుట్టూ ఎట్లుందో. ఇప్పుడు మనం గుళ్ళోపటికి అయితే వెళ్ళి మన పంతులు కూడా ఉన్నాడు, పంతుల్ని మన ఇదన్నీ మరి టెంపుల్ గురించి ఏంది ప్రత్యేకత, స్వామివారి గురించి ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి మొత్తం అడిగేసి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. లోపల పూజ అయితే అవుతుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. నివాసాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాదాయ శ్రీజగన్నాథాయ మంగళం భూత్కృష్టమాలిక బంధకండబంధురధిష్ణవే విష్ణుచిత్తతనూజాయ ఉదాయ నిత్యమంగళం శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపరణోత్తరోత్తటే శ్రీపింద్రుణే మూలధామ్నే శతోపాయమంగళం జయశోభాతైన్యనాశోభాత్రికైర్విషాత్మికై విశిష్యాయ మహాభాగ్యం శ్రీవాక్ష్యకారాయ మంగళం పినామోదావతీర్ణాయ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్జానగమ్యం వందే విష్ణుం భోవహరం సర్వలోకైకనాథం యస్యద్విరదవక్రాజ్యాపారిహజ్యాపరాశ్రితం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణంతమాశ్రయే. శ్రీభూనీలానంద పద్మనాభస్వామినే నమః. జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయం దాదాపు 600 సంవత్సరాల క్రితం మునుల తపస్సు చేత, ఘోర తపస్సు చేత స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసినారు. ఈ గుండుకు కనిపిస్తున్నటువంటి నామాలు మరియు స్వామివారి యొక్క ముఖ చిత్రం ఇదంతా కూడా స్వయంభుగా వెలిసింది ఈ ఆలయం.
తర్వాత 2003లో ఇది విశేషంగా ప్రతిష్ట నిర్వహించడం జరిగింది. కావున ఆలయం ఇక్కడ గుండుకు స్వయంభుగా వెలిసింది ఇదంతా. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపురంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వెలిసి 600 సంవత్సరాలవుతుంది దాదాపు. దీనికి అర్చకులు తిరునామాల వంశస్థులు 600 సంవత్సరాల నుండి పూజలు నైవేద్యములు చేయుచున్నారు. స్వామివారు ఉత్తరముఖము ఉండడం చాలా విశేషకరం. ఇక్కడ రాళ్ల వర్షం దాదాపు పడనే పడదు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీ నీల భూ సమేతంగా వెలిసి ఉన్నారు స్వయంభూగా. ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి ముక్కోటి వైకుంఠ ద్వార దర్శనం, అనంతకోటి చతుర్దశి వత్తుల కార్యక్రమము, దసరా నవరాత్రోత్సవాలు, తొలి ఏకాదశి మరియు దసరా బ్రహ్మోత్సవాలు మరియు దీపావళి, షష్ఠి జాతర, రథసప్తమి ఈ కార్యక్రమాలు జ్యేష్ఠ బహుళ షష్ఠి రోజునాడు అనంత పద్మనాభ స్వామి యొక్క కళ్యాణం వార్షికోత్సవం జరుగుతుంది. దీనికి చుట్టుముట్టు గ్రామాల నుండి అశేష భక్తజనంతో స్వామివారి కార్యక్రమం నిర్వహించబడుతున్నది. శ్రీ అనంత పద్మనాభ స్వామికి ఆదిశేషుడు ఎప్పుడు పర్యవేక్షణలో స్వామివారి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తన సమయంలో తనే వస్తారు, తనే స్వామిని సేవించుకొని వెళ్ళిపోతారు. గిరి ప్రదక్షిణం అనేది స్వామివారి యొక్క ప్రతిష్ట జరిగి 2003 జూన్ 3వ తారీఖు 6వ నెల 2003 సంవత్సరంలో స్వామివారి యొక్క మూల విరాట్ యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది. విగ్రహ ప్రతిష్ట, సుదర్శన చక్రము, ధ్వజస్తంభము, మూల విరాట్ విగ్రహం 2003 సంవత్సరంలో ప్రతిష్ట. సో ఫ్రెండ్స్, మన ఈ టెంపుల్ గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇంకా తెలియని వాళ్ళు ఎవరికైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మన వీడియో అయితే చూడండి. అట్లనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి హిస్టారికల్ ప్లేస్లు మీ సరౌండింగ్లో ఎక్కడైనా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే ఒక చిన్న కామెంట్ చేయండి. నేనైతే అక్కడికి వచ్చి మన హిందూ సాంప్రదాయాల టెంపుల్ గురించి అయితే నేను తీసుకుంటా. హిస్టారికల్ ప్లేస్లు ఏమున్నా కూడా తీసుకుంటా. మీ విలేజ్ని కూడా ఎక్స్ప్లోర్ ఇట్లా చూపించుకోవాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కంపల్సరీ అయితే కామెంట్ చేసేయాలి. లేదంటే మన ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేసినా నేను చూసుకొని రెస్పాండ్ అవుతాను. సో చూసిరు కదా, ఎన్విరాన్మెంట్ అయితే నీట్గా అయితే చేసేసిళ్ళు. చలో మరి ఉంటున్నారా, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్. జై శ్రీమన్నారాయణ.